ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులపై ఒకరిని ద్వేషించుచు ఉంటిమి. ఆమేన్. ఈ 2 వచనాల్లోనే మన జీవితం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఏసయ్యను తెలుసుకోకముందు మన లైఫ్లో కూడా ఇందులో చాలావి కానీ కొన్ని కానీ ఉండి ఉండొచ్చు. ఏసయ్యను తెలుసుకున్న తర్వాత ప్రార్థన ద్వారా వాటన్నిటిని విడిచిపెట్టాం. కానీ తిట్టడం, గొడవలాడడం ఇవి పర్వాలేదు అని అనుకుంటున్నారా? దేవుడు వద్దు అంటున్నారండి. ఎందుకంటే ఒకసారి ఇవి స్టార్ట్ అయ్యాక మన హార్ట్లోకి ద్వేషం అనేది ఎంటర్ అవుతుంది. ఈ మధ్యనే ఏసయ్యను అంగీకరించారా? అయితే మీకు మీరే ఒకసారి పోటీ పెట్టుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ రోజంతా ఎవరితోని గొడవ పెట్టుకొని ఎవరిని తిట్టను అని అనుకోండి. మీకు మీరే చాలా గ్రేట్ అనిపిస్తారు.